ప్రతి ఒక్కళ్ళకి సోల్మేట్ అనేది ఉంటారనమాట. ఎందుకంటే దివ్యశక్తి నుంచి అంటే పరమాత్మ నుంచి ప్రాణశక్తి వెలువడి వచ్చినప్పుడు అది ఒక జంటగా రూపుదిద్దుకుంటుంది. మరి మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాము? పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలం అని చెప్పుకుంటున్నాం కదా. అలా వచ్చేటప్పుడు ఆ అంశాత్మ జంటగా వస్తుందట. అందుకని ఆ సోల్మేట్ మనకి ఎక్కడో దగ్గర జన్మ తీసుకొని ఉంటుంది. వాళ్ళని మనం కలవటానికి నిరంతరము మనము శోధన చేస్తూనే ఉంటాం అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఒకటి ఆడగాను మరొకటి మొగగాను ఆ రెండు విడివిడిగా పరిణితి చెందుతాయి. ఆ రెండు అంశాత్మలు ఎలా ఒకటే అంశాత్మ రెండుగా విడిపడిపోయి ఒక ఆడగాను ఒక మగగాను ఒక ఆడ సోల్గాను ఒక మగ సోల్కి అలా ఏమి ఉండదు. అంటే మనం జన్మ తీసుకునేటప్పుడు స్త్రీ పురుషులని జన్మ తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా వాళ్ళు జన్మ తీసుకోవటం జరుగుతుందన్నమాట. ఒక్కో దానికి ఒక్కో కోటాగా స్త్రీ పురుష జన్మలు ఉంటాయి. అయితే ప్రత్యేకమైన సంబంధాలు ఏర్పడినప్పుడు ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చవలసి ఉన్నప్పుడు ఈ రెండు జీవాంశాలు ఒక దగ్గర చేరతాయి. ఎప్పుడైతే మనం విశ్వానికి ఎటువంటి మనం చేయాల్సిన కర్తవ్యం ఉంటుందో అలాంటప్పుడు అవి రెండు కూడా దగ్గర పడతాయంట. ఎందుకంటే ఒకదాని నుంచి మరొకటి స్ఫూర్తిని పొందుతూ ఆ బృహత్ కార్యాన్ని సాధిస్తారు. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు స్ఫూర్తిని పొందుతూ ఒకరికి ఒకళ్ళు సహకరించుకుంటూ ఆ కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేస్తారు. కాబట్టి ఆ సోల్స్ అన్నవి తప్పకుండా కలిసి తీరాల్సిందే. ఏదో ఒక జన్మలో కలవకపోయినా ఇంకొక జన్మలో అయినా సరే కలవాల్సిందే. ఒక గొప్ప వ్యక్తి తన గొప్ప లక్ష్యాన్ని సాధించినప్పుడు తన భార్య సహాయ సహకారాలు అండదండలు లేకపోతే తాను సాధించకపోయి ఉండేవాడినని చెప్పటం వింటూ ఉంటాము. మనం ప్రతి చోట వింటూ ఉంటాము. ఏదైనా ఒక గొప్ప పని జరిగిందంటే దాని వెనుక ఆయన భార్య సహకారం ఎంతో ఉందని. అలా ఉంటేనే అది తొందరగా సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇంకా మరికొన్ని జన్మలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి మన గురువు గారు ఇంత ఈ ప్రపంచానికే ధ్యానాన్ని తెలియజేశారంటే మరి గురువు గారి మన అమ్మ గురువు గారి సతీమణి మరి అమ్మ స్వర్ణమాల మేడం ఆమె ఎంతో సహకారం ఉంటేనే మనకి ఈ ధ్యానాన్ని ఈ ప్రపంచానికి గురువు గారు అందించగలిగారనమాట. వీళ్ళిద్దరూ ఆత్మ భాగస్వాములు అయి తీరాలని లేదు, కావచ్చు కాకపోవచ్చు. అలా అయినప్పుడు వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసి పనిచేస్తున్నట్లు కనపడతారు. వాళ్ళు సోల్మేట్స్ కాకపోయినా కూడా అలా కలిసి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకే రకంగా ఆలోచించటమే కాదు, తమకు ఏది సరిపోతుందో కూడా ఇద్దరు ఒకే విధంగా ఫీల్ అవుతారు. అక్కడ వాళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచించటమే కాకుండా వాళ్ళిద్దరు ఏదైనా సరే ఒక పని అంటే ఒకరికొకరు సహకారం బాగా మంచిగా ఇచ్చుకుంటారు. ఇది పాజిటివ్ నెగిటివ్ల పరిపూర్ణమైన కలయికగా ప్రకృతిలో స్త్రీ పురుషుల పరిపూర్ణ కలయికగా ఉంటుంది. మరి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటేనే కదా సృష్టి జరిగేది. అట్లానే ఇవి రెండు కూడా అంటే ఒకళ్ళు అజ్ఞానంతో ఒకళ్ళు జ్ఞానంతో ఉండి అక్కడ పరిపక్వత చెంది వాళ్ళు ఎదగటం ప్రారంభించి విశ్వానికి ఇద్దరు కలిసి ఒకరినొకరు సహకరించుకొని ఎంతో కార్యక్రమాలు చేస్తారు అని చెప్తున్నారు. అయితే ప్రతిసారి ఆత్మ భాగస్వామితో కలిసి జీవించడం మంచిది కాదు. ఎప్పుడు వాళ్ళతోనే కలిసి జీవించడం మంచిది కాదంట. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో మనం బహు స్వార్థపూరితంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ స్వార్థం ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే నాది అంటే అక్కడ ప్రేమతత్వం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ స్వార్థం పుడుతుంది అనమాట. అందుకని అలా ఇద్దరు కలిసి ఉండటం కూడా మంచిది కాదంట. ఇద్దరు ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ఉన్నారనుకోండి, ఇక వాళ్ళ మీద ఒకరికి ప్రేమ ఎక్కువైపోయి ఇద్దరు కూడా చేయాల్సిన విశ్వకార్యం ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమనే చూపించుకుంటారు తప్ప విశ్వానికి వాళ్ళు చేయటానికి వెనకడుగు వేస్తారు. అందుకని ఒకళ్ళు అలా ఉండాలి, ఒకళ్ళు ఇలా ఉండాలి, ఒకళ్ళు నెగిటివ్గా ఉండాలి, ఒకళ్ళు పాజిటివ్గా ఉండాలని చెప్తున్నారు. ఇతరుల దృష్టికోణం నుంచి విషయాలను చూడటం మనం ఎన్నటికీ నేర్చుకోము. వేరే ఆలోచనలతో ఎలా మెలగాలో నేర్చుకోము. గట్టిగా నిలబడి ఏమి చేయకుండా పోతామే కానీ దానికి బదులు తగ్గి ఒగ్గి తల వగ్గి ఏదో ఒకటి సాధించటం మనం నేర్చుకోము. చూడండి ఎన్ని నేర్చుకోవాలని చెప్తున్నారో. మనకి వేరే ఆలోచనలు ఆలోచనలు ఎలా మెలగామో ఎట్లా ఉండాలో కూడా మనం నేర్చుకోవాలని చెప్తున్నారు. గట్టిగా నిలబడి ఏదైతే అదైందని చెప్పి మనం స్థిరంగా నిలబడి
మనం చేయాల్సిన పనులు చేయాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. పరిణామ క్రమంలో అహానికి ఏ విధమైన సహాయం లభిస్తుందో ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణలను బట్టి మీకు కొద్దిగా తెలుస్తుంది. మనతో అన్ని విధాల ఏకీభవించని వాళ్లతో కలిసి జీవించటం అనే కష్టాలు ఎదురైనప్పుడే మనకు నిజమైన సహవాసం అలవాటు పడుతుంది. బాగా మంచిగా ప్రేమగా ఉన్న భార్యతో కలిసి ఉంటే ఏముంటుంది, ఇంకా ఆమెను ప్రేమించటమే ఉంటుంది. ఎప్పుడు నా భార్య దేవత, నా భార్య దేవత అని చెప్పేసి ఆమెకు రోజు పూలతో పూజలు చేసి ఆమె కోరినవన్నీ ఆమెకు తెచ్చిస్తూ అలా ఉండటం జరుగుతుంది. కానీ ఆమె వ్యతిరేకంగా ఉందనుకోండి, రివర్స్ లో ఉందనుకోండి, అక్కడ ఎదగటం ఆత్మజ్ఞానం, అరే ఏంటి నా భార్య ఇలా నన్ను రోజు తిడుతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, ఎందుకు జరుగుతుంది ఇది అని ఆత్మజ్ఞానం తెలుసుకుంటానికి మనం ఎదగటానికి ప్రయత్నిస్తాము. ఇది ఒక జిమ్మిక్ అన్నమాట. ఎప్పుడైతే ఇద్దరు ప్రేమతత్వంతో ఉంటారో అక్కడ మనకి జరగాల్సింది సోల్మేట్స్ కలిసి చేసేటప్పుడు అది వేరు. వాళ్ళు దానికోసమే వస్తారు, వాళ్ళు ఒకరినొకరు సహకరించుకుంటారు, వాళ్ళు చేస్తారు. కానీ ఆత్మ పరిణితి చెందాలి అని అంటే ఎదుటి వాళ్ళు తక్కువ స్థాయిలోనే ఉండాలని, వాళ్ళు నెగిటివ్తోనే ఉండాలని, అలా ఉంటేనే ఎదగటం బాగా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి ఇంకా మరికొన్ని విషయాలు మనం రేపు స్వాధ్యాయంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.